తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి హంగామా చేశారు. తిరువూరు జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రోడ్డుపై బైఠాయించారు. రాజుపేట ఎన్టీఆర్ గ్రౌండ్స్ ఏరియాలో మున్సిపాలిటీ స్థలం 12 సెంట్లను కూడా ఆక్రమణదారుల నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. అయితే ఆక్రమణ చేసింది ఎంపీ చిన్ని అనుచరుడు అని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు. అయ్యప్ప స్వామి ఆలయం నుండి రాజుపేట వరకు వారం రోజుల్లో ఆక్రమణలు తొలగిస్తామని ఎంఆర్ఓ వైకుంఠరావు, మున్సిపల్ కమిషనర్ మనోజ్ ఇచ్చిన హామీ మేరకు కొలికపూడి ఆందోళన విరమించారు. నా దగ్గరకు నేను చెప్తాను ఎలా చేయాలి, ఎలా చేసుకు వెళ్ళాలి, ప్రభుత్వానికి ఏ విధంగా మంచి పేరు తీసుకురావాలో నేను చెప్తాను. నీ చేతగానితనానికి నీకు నేను నేర్పిస్తాను. ప్రతిదీ కూడా ఉద్యమం చేస్తావా? నేను ఉద్యమకారుణ్ణి. ప్రతిదీ ప్రశ్నిస్తావా? ప్రశ్నిస్తే తన్నే వెనక పంపిస్తారు. ఈ రోజు నీకు ఇక్కడ ఏం జరిగింది? నీకు జరిగింది అవమానం కాదా? ఏం చేయగలిగావు నువ్వు ఇక్కడ? ఏం పీకగలిగావు నువ్వు ఇక్కడ? తిరువూరు నియోజకవర్గంలో నువ్వు ఏమి చేయలేవో, ఏమి పీకలేవో నేను మొన్ననే చెప్పాను. తిరువూరు నియోజకవర్గం నుంచి తరిమి కొడతారు. ఇది రెండవ సంఘటన. ఇంకా రేపు రాబోయే కాలంలో నువ్వు గ్రామాల్లోకి వెళ్ళినా కానీ ఏదో కొద్ది మంది 10 మందిని పెట్టుకొని తెలుగుదేశం కార్యకర్తల్ని, నాయకుల్ని హింసించాలనుకుంటే, భయపెట్టాలనుకుంటే వీళ్ళంతా తిరగబడతారు. నిన్ను తరిమి కొడతారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాపాడాలి తిరువూరు భూపకాశం నుంచి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, తిరువూరులో గవర్నమెంట్ నుంచి కాపాడాలి తిరువూరు భూములు భూపకాశం నుంచి, కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి, తిరువూరులో కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి ప్రభుత్వ భూముల్ని, తిరువూరులో భూపకాశం నుంచి తిరువూరులో గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి తిరువూరు భూపకాశం నుంచి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, తిరువూరులో గవర్నమెంట్ నుంచి కాపాడాలి తిరువూరు భూములు భూపకాశం నుంచి, కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి, తిరువూరులో కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి ప్రభుత్వ భూముల్ని, తిరువూరులో భూపకాశం నుంచి తిరువూరులో గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి తిరువూరు భూపకాశం నుంచి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, తిరువూరులో గవర్నమెంట్ నుంచి కాపాడాలి తిరువూరు భూములు భూపకాశం నుంచి, కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి, తిరువూరులో కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి ప్రభుత్వ భూముల్ని, తిరువూరులో భూపకాశం నుంచి తిరువూరులో గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి తిరువూరు భూపకాశం నుంచి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, తిరువూరులో గవర్నమెంట్ నుంచి కాపాడాలి తిరువూరు భూములు భూపకాశం నుంచి, కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి, తిరువూరులో కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి ప్రభుత్వ భూముల్ని, తిరువూరులో భూపకాశం నుంచి తిరువూరులో గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి తిరువూరు భూపకాశం నుంచి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, తిరువూరులో గవర్నమెంట్ నుంచి కాపాడాలి తిరువూరు భూములు భూపకాశం. అయితే ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రాకను వ్యతిరేకిస్తూ ఎంపీ కేసినేని చిన్ని వర్గం నినాదాలు చేసింది. ఆయన వస్తున్న సమయంలోనే పక్కనే ఉండి నినాదాలతో హోరెత్తించారు. ఉద్యమకారుణ్ణని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ప్రజలకు ఎమ్మెల్యే చేసిన పార్టీకి ద్రోహం చేస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫలితం అనుభవిస్తారని హెచ్చరించారు. కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి ప్రభుత్వ భూముల్ని, తిరువూరులో భూపకాశం నుంచి తిరువూరులో గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి తిరువూరు భూపకాశం నుంచి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, కాపాడాలి గవర్నమెంట్ భూముల్ని, తిరువూరులో గవర్నమెంట్ నుంచి కాపాడాలి తిరువూరు భూములు భూపకాశం నుంచి, కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి, తిరువూరులో కాపాడాలి తిరువూరులో భూపకాశం నుంచి ప్రభుత్వ
ఇక తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరోసారి హంగామా చేశారు. తిరువూరు జాతీయ రహదారికి ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు రోడ్డుపై బైఠాయించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి హల్చల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కబ్జాదారుల నుంచి కూడా ప్రభుత్వ స్థలాల్ని కాపాడాలని కొలికపూడి ధర్నా చేస్తూ ఉన్నారు. అసలు అక్కడ పరిస్థితి ఏంటి, డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ సుష్మా. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత విభేదాలు మరోమారు రోడ్డుపైకి వచ్చాయని చెప్పవచ్చు. స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అదేవిధంగా ఎంపీ కేశినేని చిన్ని ఈ రెండు వర్గాల మధ్య చెలరేగిన వివాదం ఈ రోజు కాస్త తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఎలా అంటే ఇది తిరువూరు బైపాస్ రోడ్డులో తిరువూరు బైపాస్ రోడ్డులోని ఓ పాత ఇనుప షాపు ప్రభుత్వ భూమిని పలువురు ఆక్రమించారన్నది ఎమ్మెల్యే కొలికపూడి ప్రధాన ఆరోపణ. అదేవిధంగా హైవే వెంట ఏవైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో వాటిని కాపాడాలని కూడా ఎమ్మెల్యే కొలికపూడి కోరుతున్నారు. ఈ సందర్భంగా ఏదైతే అక్కడికి రావడం జరిగింది, తిరువూరు బైపాస్ రోడ్డులోని ఆ పాత ఇనుప షాపు ప్రభుత్వ భూమి వద్దకు కొలికపూడి అతని అనుచరులు రావడం జరిగింది. అయితే ఈ సందర్భంగా కొలికపూడి ప్రధాన ఆరోపణ చేశారు. అక్కడ ఆక్రమించుకున్నటువంటి వ్యక్తి విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి అత్యంత సన్నిహితుడని, అదేవిధంగా ఎంపీ అండ చూసుకునే ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని కూడా ఎమ్మెల్యే కామెంట్స్ చేశారు. అయితే ఓవైపు ఎమ్మెల్యే వర్గీయులు, మరోవైపు ఎంపీ చిన్నికి సంబంధించినటువంటి అభిమానులు అనుయాయులు అక్కడ నిలబడి ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ గట్టిగా కేకలు వేసిన పరిస్థితి. అదేవిధంగా నెక్స్ట్ ఎమ్మెల్యే వర్గీయులు కూడా కొలికపూడికి జై అంటూ వారు కూడా అక్కడ నినాదాలు చేశారు. మొత్తం మీద ఏదైతే ప్రభుత్వ భూముల ఆక్రమణలను ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మాత్రం ఎమ్మెల్యే కొలికపూడి స్పష్టం చేస్తూ కొద్దిసేపు స్వయంగా రోడ్డుపై కూడా బైఠాయించి ధర్నాకు దిగారు. తక్షణమే ఆక్రమణలను ఏవైతే రహదారి వెంట ఉన్నటువంటి ఆక్రమణలను కూడా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి ఎంపీ చిన్ని అనుచరులు కూడా కాస్త తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే పార్టీ ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే ఆరోపించేటటువంటి విషయంలో ఎలాంటి వాస్తవం లేదని కూడా వారు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. సలాం, అసలు ఈ ఆక్రమణల వివాదం ఎలా మొదలైంది, అంటే ఏ ప్రాంతాల్లో ఆక్రమణలు జరిగాయని గుర్తించారు? అంటే ఏదైతే మనము తిరువూరు బైపాస్ రోడ్డులో ఎక్కువగా రహదారులు వెంట ఎక్కువగా ఆక్రమణలు జరిగాయన్నది ఎమ్మెల్యే ఆరోపణ. అయితే ఎంపీ వర్గం కూడా చెప్తున్నట్టు ఏమిటంటే తాము ఎటువంటి భూ ఆక్రమణలకు పాల్పడలేదని కూడా ఒకవైపు వారు చెప్తున్నారు, మరోవైపు ఎమ్మెల్యే మాత్రం ఎంపీ అండ చూసుకుని ఈ యొక్క ఆక్రమణలకు పాల్పడుతున్నారని చెప్పేసి కొలికపూడి చెప్తున్నారు. మొత్తం ఈ ఆక్రమణలకు పాల్పడుతున్నారు, ఎంపీ కేశినేని చిన్ని యొక్క సపోర్ట్ తీసుకుని ఇలాంటి ఆక్రమణలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే అనుచరులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గానీ మున్సిపల్ కమిషనర్ గానీ ఏమని హామీ ఇచ్చారు అంటే చెప్పండి. మీరు అన్నట్టుగానే ఇప్పటికే ఎంఆర్ఓలు ఇటు మీరు అన్నట్టుగానే రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఆరా తీస్తున్నారు. అసలు ప్రభుత్వ భూమి ఇక్కడ ఆక్రమణకు గురైందా, ఒకవేళ ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎవరెవరు ఆక్రమించారు, ఒకవేళ ఆక్రమణకు గురైతే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేటటువంటి కోణంలో కూడా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. అయితే ఇంతగా ఆక్రమణకు జరిగిందా లేదా, అది ప్రభుత్వ భూమి కాదా అన్నది మాత్రం ముందు తేలాల్సి ఉంది. అయితే ఇంతకు ముందుగానే ఎమ్మెల్యే స్వయంగా రహదారిపై బైఠాయించడము, అదేవిధంగా ఎంపీ అనుచరులు కూడా అక్కడికి చేరుకోవడంతో ప్రస్తుతం పోలీసులు కూడా రంగంలోకి దిగి ఇరు వర్గాలను సముదాయించే ప్రయత్నం చేశారు. అదేవిధంగా సొంత పార్టీ నేతల మధ్య ఇలాంటి బహిరంగ పోరు సాగడం కూడా ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో కాస్త రాజకీయ హాట్ టాపిక్ గా మారింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ భూములను సంరక్షించాల్సినటువంటి బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే చెప్పడము, కానీ ఎంపీ వర్గం కూడా అదే స్థాయిలోనే చెప్తుంది తాము ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేదని, తాము కావాలని ఇలా దుష్ప్రచారం చేస్తున్నారని కూడా ఎంపీ వర్గం చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మొత్తం మీద అధికారులు తేల్చాల్సింది ఇక్కడ ఏదైనా ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందా, లేకపోతే ఆక్రమణకు గురైతే ఎంత గురైంది అనేటటువంటి కోణంలో కూడా అధికారులు తేల్చే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సలాం.